రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరులారు. ఈ రిపోర్టు 6/7/2024లో వచ్చింది. ఎవరు ఈ రిపోర్టు మీకు ఎన్డీడీబీ రిపోర్ట్ వీళ్ళు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టు దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్ దీస్ ఆర్ ది అబ్జర్వేషన్స్ ఇన్ రిపోర్ట్. The sample description is given as specified by the customer and NDDB CALF Limited is not responsible for verification in all cases. Sample is not drawn by NDDB CALF Limited. అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి NDDF తీసుకున్న నెయ్యి కాదు, శాంపిల్ డ్రాన్ చేసిన నెయ్యి కాదు. ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు. బహుశా టీటీడీ పంపించే ఉండొచ్చు. ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ శాంపిల్స్ ఎవరు శాంపిల్స్ తీశారు? నెయ్యి ఎక్కడి నుంచి తీశారు? నెయ్యి శాంపిల్ ఒక్కసారి ఇలా తీసిన తర్వాత నేను ఒక జడ్జిగా పనిచేశాను. ఒక 10 సంవత్సరాల పాటు ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్ కేసెస్ ట్రయల్ చేసినటువంటి వ్యక్తిగా లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు? ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న బౌల్లో ఒక హోటల్కి వచ్చి ఒక శాంపిల్ లిఫ్ట్ చేసినప్పుడు, ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఆయిల్ 24 అవర్స్ గాలికి గనక ఇలాగ పెట్టి, అంటే ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినటువంటి ఆయిల్ 24 అవర్స్ కనుక గాలిలో పెడితే స్పెసిఫికేషన్స్ మొత్తం మారిపోతాయి, అడల్టెడ్ అయిపోతుంది. ఈవెన్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ కనుక ఒక గిన్నెలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కనుక గాలికి పెడితే ఆటోమేటిక్గా స్పెసిఫికేషన్స్ అన్నీ మారిపోతాయి. అందుకని ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్లో శాంపిల్ లిఫ్టింగ్కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. శాంపిల్ లిఫ్ట్ చేసేటప్పుడు 4 శాంపిల్స్ లిఫ్ట్ చేయాలి. ఒక శాంపిల్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలి, ఒక శాంపిల్ కస్టమర్కి ఇవ్వాలి, ఇంకొక శాంపిల్ ల్యాబ్కి పంపించాలి, ఇంకొక శాంపిల్ రేపొద్దున స్టేట్ ల్యాబొరేటరీలో ఏమైనా తప్పుడు రిపోర్ట్ వస్తే నేషనల్ ల్యాబొరేటరీకి ఫైనల్కి పంపించడానికి ఈ శాంపిల్ ఉండాలి. 4 శాంపిల్స్. ఈ 4 శాంపిల్స్లో కూడా ఒక శాంపిల్ కస్టమర్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్ కాకుండా ల్యాబొరేటరీకి పంపించేటువంటి శాంపిల్ జడ్జి గారి సంతకం పెడితే తప్ప పంపించడానికి లేదు. యాజ్ ఇఫ్ నా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఆఫీసర్ వచ్చేసి, అధికారి వచ్చేసి, కమిషనర్ వచ్చేసి నేను ఒక శాంపిల్ లిఫ్ట్ చేశాను ల్యాబ్కి పంపిస్తున్నానంటే నువ్వు ఏ ల్యాబ్కి పంపించావు నాకేం తెలుసు, ఏ శాంపిల్ పంపించావు నాకేం తెలుసు. శాంపిల్ పంపించేటప్పుడు అది ఓపెన్ చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ గాలికి పెడితే దాని స్పెసిఫికేషన్స్ అని మారిపోతాయి కదా. అందుకని వీళ్ళు ఈరోజు రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు, శాంపిల్ మేము కలెక్ట్ చేయలేదు, శాంపిల్ మేము లిఫ్ట్ చేయలేదు, శాంపిల్ ఇచ్చినటువంటి శాంపిల్ మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అదే చేసాం. Number 1. Number 2, the test report shall not be reproduced whole or in any part in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions of the court, and shall not be used as a evidence on media and social media, print media, any other media without prior permission of the managing director or deputy director of NDDB CAF Limited. ఈ రిపోర్టు కోర్టుల్లో పనికిరాదు, ఎవిడెన్స్గా పనికిరాదు, మీడియాలో చూపించడానికి పనికిరాదు. ఇది కేవలం టెంటేటివ్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, అది కూడా మీరు ఇచ్చిన శాంపిల్ మీరు ఇచ్చిన రిపోర్టే, కానీ దీనికి ఏ విధమైనటువంటి ఫైనాలిటీ కన్క్లూజన్ లేదు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని ముఖ్యమంత్రి జంతు అవశేషాలు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తావు. సిగ్గుందా నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? నువ్వు లాటి వెంకటేశ్వర భక్తుడువా? లాటి వెంకటేశ్వర భక్తుడు మా క్లయింట్ అని నిన్న సుప్రీంకోర్టులో చెప్తున్నాడు వాళ్ళ లాయర్. లాటి వెంకటేశ్వర భక్తుడు ఎవడైనా చెప్తాడు అబద్ధాలు ఆడతాడా? నాకు తెలిసి చర్చికి వెళ్ళే ఏ హిందువు, చర్చికి వెళ్ళే ఏ క్రిస్టియన్
మసీదుకి వెళ్ళే ఏ ముస్లిము కూడా ఇన్ని అబద్ధాలు ఆడు. లార్డ్ వెంకటేశ్వర తిరుమతి దేవస్థానం మీద ప్రసాదం మీద ఇంత అబద్ధం, ఇంత ప్రచారం, ఇంత రాజకీయ ప్రయోజనాలతోటి. ఎస్, ఒకవేళ కలిసిందే అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా. నేను కూడా తిన్నాను లడ్డు, నువ్వు కూడా తినుంటావుగా లడ్డు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తినుంటారుగా. పామరుడి దగ్గర నుంచి కోటీశ్వరుడికి తినుంటాడుగా. ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా, కొవ్వును తిన్నానని బాధపడతాడుగా. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది, దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పకూడదు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న కామన్ సెన్స్ లేదా నీకు? లేదు. ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది. మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు.